శ్రీమన్మహాభారతము 869వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 56వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, బృహదస్వ మహర్షి ధర్మరాజుకు నలదమయంతుల వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, దమయంతి నలమహారాజుతో ఈ రకంగా అంటూ ఉంది. ఓ నలమహారాజా, దేవతలందరికీ నమస్కరించి నీకు ఈ సత్యాన్ని చెబుతున్నాను, విను. స్వయంవరములో రాజులందరి సమక్షములో నేను నిన్నే భర్తగా స్వీకరిస్తా అని తామువాచ. తతో రాజా వేపమానాం కృతాంజలిం దౌత్యేనాగత్య కళ్యాణి తథా భద్రే విధీయతాం. చేతులు జోడించి నమస్కరిస్తూ వణికిపోతూ ఆ మాటలు అన్నటువంటి దమయంతితో మళ్ళీ నలుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ కళ్యాణి, దూతగా వచ్చినటువంటి నాకు ఏది క్షేమమో నువ్వే నిర్దేశించి చెప్పు. నువ్వు చెప్పిన విషయాన్ని మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి దేవతలకు ఎట్లా చెప్పగలను? ఆ దేవతల కోసం ప్రయత్నము ఆరంభించిన నేను నా స్వార్థము కోసం ఈ పనిని చేసుకోవడానికి ఎట్లా ముందుకు రమ్మంటావు? నాకు ఏది క్షేమమైతే నువ్వు దానినే నాకు చెప్పు అని నలమహారాజు అనగానే దమయంతి చిరునవ్వుతో కన్నీటితో ఆకులమైనటువంటి మాటను నలమహారాజుతో ఈ రకంగా చెబుతూ ఉంది. ఓ రాజా, ఏ విధంగా చూసినా మీ పట్ల దోషాలు లేని ఒక మంచి అపాయము లేని ఒక మంచి ఉపాయము నాకు కనిపించింది. ఏం చేయాలంటే, త్వంచైవహి నరశ్రేష్ఠ దేవాశ్చ ఇంద్రపురోగమాః ఆయాంతు సహితాః సర్వే మమ యత్ర స్వయంవరః. ఇంద్రాది దేవతలు నువ్వు అందరూ కలిసే నా స్వయంవరం జరిగేటటువంటి ప్రదేశానికి రండి. అక్కడ స్వయంవరములోనే లోకపాలానాం సన్నిధౌ త్వాం నరేశ్వర వరయిష్యే. నేను ఆ లోకపాలుర సన్నిధిలోనే పురుషశ్రేష్ఠుడవైనటువంటి నిన్ను వరిస్తాను. ఈ విధంగా నేను నిన్ను వారి ముందరే వరిస్తే ఏ దోషము ఉండదు అని దమయంతి చెప్పగానే ఇక నలమహారాజు వెనక్కి లోకపాలుర వద్దకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన నలుడిని చూసి జరిగిన వృత్తాంతాన్నంతటిని కూడా చెప్పవలసింది అని లోకపాలురు అడిగారు. ఇంకా ఈ రకంగా అడుగుతూ ఉన్నారు. ఓ నలమహారాజా, శుచిస్మిత అయినటువంటి దమయంతిని చూశావా? ఆమె మేము పంపించిన సందేశానికి ఏమని సమాధానం చెప్పింది? ఓ పుణ్యాత్మ, మాకు సవిస్తరముగా అంతా వినిపించు అని అనగానే నలుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ దేవతలారా, మీ ఆదేశం ప్రకారం నేను అంతఃపుర మందిరాన్ని ప్రవేశించాను. మీ ప్రభావము చేత నేను ఎవ్వరికీ కనిపించలేదు. దమయంతిని చూశాను. అయితే నేను మీ గురించి సవిస్తరముగా వర్ణించి దమయంతికి చెప్పినప్పటికీ దమయంతి మాత్రం నన్నే వరిస్తోంది. నాతో దమయంతి ఏమన్నదంటే, ఓ నలమహారాజా, నువ్వు దేవతలు అందరూ కలిసే స్వయంవరానికి రండి.
అక్కడ ఆ దేవతల సన్నిధిలోనే నేను నిన్ను వరిస్తాను అని చెప్పింది. అట్లా వరిస్తే నీ మీద ఏమాత్రము దోషము ఉండదు అని కూడా చెప్పింది. ఓ దేవతలారా, దమయంతి చెప్పినటువంటి విషయాన్ని యథాతథంగా మీకు చెప్పాను. ఇక ముందు జరగబోయేదానికి మీరే ప్రమాణము అని నలమహారాజు దేవతలతో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.